ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారో విందాం రండి. బిడ్డ, ఈరోజు నీ తలరాతని, నీ జాతకాన్ని, నీ అదృష్టాన్ని నీ చేతులారా నువ్వే పరీక్షించుకో. ఆ అవకాశాన్ని సాక్షాత్తు ఆ హనుమంతుల వారే నీకు ఇవ్వబోతున్నారు బిడ్డ. నీ జీవితం ఎలా ఉండబోతోంది అంటే, నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా కూడాను రాబోయే రోజుల్లో నీకు మంచి జరగబోతోంది, చెడు జరగబోతోందా, ఏం జరగబోతోంది అని ప్రతి ఒక్కటి కూడా నీ అంతట నువ్వు తెలుసుకోవచ్చు. నీ చేతులతో నీ తలరాతను నువ్వు మార్చుకునే అవకాశాన్ని, నువ్వు రాసుకునే అవకాశాన్ని హనుమంతుల వారు నీకు అందజేస్తున్నారు బిడ్డ. ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో అది ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ తలరాతను మార్చబోతోంది. ఎలాగో తెలుసా తల్లి, ఎంతో శక్తివంతమైన నిజ నిజాలను బట్టబయలు చేసేటటువంటి ఒక హనుమాన్ సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని ఈరోజు నీ ముందుకి తీసుకొచ్చాను తల్లి. బిడ్డ, హనుమంతుల వారు సాక్షాత్తు నీ ముందు ఉంచారు. నువ్వు ఏం చేయాలో తెలుసా? కళ్ళు మూసుకొని నీ చూపుడు వేలను ఈ యంత్రంలోని ఒక నెంబర్ మీద, ఒక అంకె మీద ఉంచు. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు, ఆశ్చర్యపోతావు. కానీ నువ్వు మాత్రం ఇది కళ్ళు మూసుకొని నీ మనసులో జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ హనుమంతుల వారిని మనసులోని తలుచుకుంటూ నువ్వు ఆ యంత్రం మీద నీ చూపుడు వేలను ఉంచటమే. ఏ అంకె మీద అయితే నీ చూపుడు వేలు పడుతుందో అదే నీ తలరాతని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హనుమంతుల వారే రాసిందే రాత, గీసిందే గీత. కాబట్టి బిడ్డ, నీ జీవితంలో ఎలా ఉంది, రాబోయే రోజులు ఎలా ఉన్నాయి, ముందు రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు, సంఘటనలు, నీకు శుభవార్తలు అలాగే అశుభవార్తలు, మంచి చెడులు, లాభ నష్టాలు అన్నీ కూడాను ఈ రోజుతో నీకు అర్థమవుతుంది. లెక్కలు తేలుతాయి. ప్రతి ఒక్కటి కూడాను లెక్కలు తేల్చబడుతున్నాయి. హనుమంతుల వారు జాగ్రత్తగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ తలరాతను నువ్వే నిర్ధారణ చేసుకో బిడ్డ అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారు. అంతటి అద్భుతమైన సంఖ్యాశాస్త్రం ఏంటి అంటే, బాబా గారే ఎందుకు తీసుకువచ్చారు, హనుమంతుల వారే మన ముందు ఉంచుతున్నారని ఎందుకు అంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరి తలరాతలో ఏముందో ఈరోజు అయితే తెలుసుకోవాల్సిందే. నిజంగా బాబా గారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారి కోసం ఒక్క లైక్ అయితే చేసి మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. చివరి దాకా చూసి బాబా గారు ఏం చెప్పారు అన్నది వినండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాబా గారి అద్భుతమైన సందేశాలని వినే అవకాశం మిస్ అవ్వకూడదంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న యంత్రంలో ఏదో ఒక అంకెనైతే తాకు తల్లి. ఆ అంకె మీద నీ చూపుడు వేలును ఉంచు. తర్వాత నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో చూడు. క్షణాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతావు తల్లి. ఎందుకు అంటే, ఇక్కడ నువ్వు తాకబోతున్నది, నీ ఎదురుగా ఉన్నది ఎంతో శక్తివంతమైనటువంటి హనుమాన్ సంఖ్యాశాస్త్రం కాబట్టి దీనికి తిరుగే లేదు తల్లి. ఎందుకంటే బిడ్డ, ఇక్కడ నువ్వు తాకబోయేది
నీ ముందర ఉన్నది కూడాను ఎంతో శక్తివంతమైనది. సంఖ్యాశాస్త్రం ఇక్కడ నీకు ఏం తెలుస్తుందో, నువ్వేం చూడబోతున్నావో, ఏం వినబోతున్నావో అదే హనుమంతుల వారు ఈరోజు నీకు ఇవ్వబోతున్న తీర్పు అని నువ్వు గుర్తుంచుకో. రాబోయే రోజుల్లో నీకు ఎలా ఉంది, ఏం జరుగుతోంది, లాభమా, నష్టమా, కష్టమా, సుఖమా, దుఃఖమా, ఎలా ఉండబోతున్నాయి, అసలు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు రాబోతుంటే దాని నుండి ఎలా నువ్వు బయటపడాలి, నీకు జరగబోతున్న శుభ అశుభాలు ఏంటి, ఒకవేళ శుభాలు అయితే వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండమంటున్నారమ్మా, అశుభాలు అయితే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా హనుమంతుల వారు నీకు ఉపాయం చెప్తారు అన్నారు. ఎందుకు అని అంటే ఇది కేవలం నిన్ను హెచ్చరించడానికి, నీ జీవితంలో ఇలా జరగబోతోంది అని నిన్ను హెచ్చరించడానికి మాత్రమే ఈ సంఖ్యాశాస్త్రానికి నీ ముందుకు తీసుకొని వచ్చారు. అదే నువ్వు చిక్కుల్లోనూ బాధల్లోనూ పడతావు, బాధపడుతూ ఉంటావు అంటే హనుమంతుల వారైనా నేనైనా చూస్తూ ఊరుకోగలమా? దాని నుంచి నా బిడ్డలను బయటపడేయాలని తప్పకుండా బయటపడేయాలని చూస్తాము. అందుకే దానికోసమే నువ్వు ఆ బాధ నుంచి, ఆ కష్టం నుంచి, దిగులు నుంచి బయటపడాలి అంటే ఏదో ఒక మార్గం కూడా చెప్తారంట. అందుకే జాగ్రత్తగా విను. నువ్వు అంతకుముందు ఏం చేయాలో తెలుసా తల్లి? కళ్ళు మూసుకొని గట్టిగా ఒక్కసారి మనసులో జై శ్రీరామ్ అనుకో, అలాగే హనుమంతుల వారిని తలుచుకో. ఆ తర్వాత కళ్ళు మూసుకున్నాక ఈ హనుమాన్ సంఖ్యాశాస్త్రంలోని యంత్రంలోని ఉన్న ఒక అంకె మీద చూపుడు వేలును ఉంచు. అలా ఉంచాక ఏం జరుగుతుంది అనేది నీకే అర్థమవుతుంది. క్షణాల్లో నీ జాతకం బయటపడుతుంది. నీ జీవితం ఏంటో నీకు తెలిసిపోతుంది. నీకు రాబోయే ప్రతి ఒక్క పరిస్థితి కూడా నీకు అర్థమవుతుంది. బిడ్డ, అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే చేయాలి. ఈ ప్రయోగాన్ని ఒక్కసారి మాత్రమే చేయాలని గుర్తుపెట్టుకోవాలి. ఒక అంకె మీద పెట్టి మళ్ళీ ఇది కాదని మళ్ళీ రెండవ అంకె మీద అస్సలు కుదరదు. అలా చేయొద్దు తల్లి. మొదటి అంకెలోనే నీ రాత ఏదైతే వస్తుందో అదే నీకు హనుమంతుల వారు ఇచ్చిన తీర్పు అని అర్థం. నీ గురించి ఏమి ఇక్కడ చెప్పబోతున్నారు హనుమంతుల వారు, నీ తీర్పు ఏంటి అన్నీ కూడాను గుర్తుపెట్టుకుని మళ్ళీ నువ్వు మార్చి తాకినా కూడా ఏమీ ఫలితం ఉండదని గుర్తుంచుకో. మొదటగా నీ వంతుకు ఏదైతే వస్తుందో, ఎలాంటి సందేశం అయితే అందుతుందో అదే నీ సందేశం. అలాగే హనుమంతుల వారు నీకు ఇవ్వబోతున్న తీర్పు కూడా అదే అని గుర్తుంచుకో. ఇప్పుడు మొదటగా కళ్ళు మూసుకొని 1వ అంకెను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డలకి బిడ్డ ఖచ్చితంగా ధనలాభం అనేది కలగబోతోంది. నువ్వు ఊహించిన విధంగా డబ్బు నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది నీ దగ్గరికి ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తుంది, చేరుతుంది. అంతేకాదు నీకు సంఘంలో, బంధువుల్లో గౌరవ మర్యాదలు అన్నవి పెరగబోతున్నాయి. అంతేకాదు నువ్వు కుటుంబంలో ఎంతవరకు అనుభవిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే తీరిపోతున్నాయి. అంతేకాదు డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే వారు మళ్ళీ తిరిగి నీ డబ్బును నీకు తీసుకువచ్చి అప్పగించబోతారు. అంటే రాదు అనుకునే ఆశ వదిలేసిన డబ్బు నీ దగ్గరికి రాబోతుంది. రాబోయే రోజులు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని హనుమంతుల వారు నీకు తీర్పు ఇచ్చేశారు తల్లి. ఇక 2వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి డబ్బు అన్నది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు, ఏది అనుకున్నా, ఏది మొదలుపెట్టినా కూడా అంతా నష్టమే అవుతుంది. ధనహాని అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు తల్లి హనుమంతుల వారు. ఇక 3వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఈ రాబోయే రోజుల్లో దగ్గర స్నేహితులను కలుస్తారు. అంటే మీ స్నేహితులు ఎక్కడో ఉంటారు, మీరు ఎక్కడో ఉంటారు, లేదా దూరమైపోయి ఉంటారు. కలవలేని వాళ్ళు వీరెవ్వరైనా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలవబోతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవబోతారు. ఎంతో ఆనందంగా ఉండబోతుంది. అంతేకాకుండా నీ మనసుకి ఇష్టమైన వ్యక్తిని కూడా నువ్వు కలవబోతున్నావు. ఒక వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలైతే గొప్ప ధనవంతుల సహాయం పొందబోతున్నారు. అంటే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. నీ జీవితం కూడా హనుమంతుల వారి
వారైతే నీకు తీర్పు ఇచ్చేశారు బిడ్డ. ఇక 4వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి రాబోయే రోజుల్లో ఏదో అనుకోని విధంగా ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నారు. ఇక అలాంటి అనారోగ్య సమస్యలు నీ దాకా రాకుండా ఉండాలి అంటే ఒక మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్ళి మల్లెపూలు నూనెతో దీపారాధన చేయమంటున్నారు బిడ్డ. ఇలా కనుక చేసినట్లయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నీ దాకా రాకుండా దూరంగా తిరిగి వెళ్ళిపోతాయని తీర్పునిచ్చారు హనుమంతుల వారు. ఇక 5వ అంకెను తాకిన బిడ్డకి ఎవరైతే ఉన్నారో వారికి ఎంతకాలం ఏ కార్యం కోసమైతే బాగా ఎదురు చూస్తున్నారో ఆలోచిస్తూ ఉన్నారో దానికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఆ పని అనేది పూర్తవుతుంది. నువ్వు కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఆ పనుల్లో నీకు సఫలత అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకు రాబోయే రోజుల్లో అంతా కూడా విజయాలే నీకు చేకూరుతాయి. 6వ అంకెను ఎవరైతే తాకారో వారికి ఎవరితోనూ అనుకోని విధంగా ఊహించని విధంగా గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, స్నేహితులు, ప్రేమికులు ఎవరితోనైనా సరే ఏదో ఒక విధంగా గొడవలు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అనేది చాలా ఉంది. ప్రతి ఒక్కరూ కూడాను చాలా జాగ్రత్తగా వినండి. చివరి వరకు విన్నట్లయితే మనకి హనుమంతుల వారు ఏం చెప్పారు అన్నది అర్థమవుతుంది. అసలు గొడవలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడాను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నీ రోజులు నీ సమయం ఇప్పుడు బాగా లేవు. హనుమంతుల వారు నిన్ను హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇక 7వ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి సంతానం వలన సుఖం అనేది లభిస్తుంది. పెళ్ళయి ఎన్నో సంవత్సరాలైనా కూడా సంతానం లేకుండా సంతానం కోసమే ఎదురుచూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎంత చాలా ఉన్నాయి బిడ్డ. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన శుభవార్తలు, పిల్లల చదువులు కానీ, పిల్లల పరీక్షల్లో కానీ పాస్ అవటం కానీ, మంచి ఉద్యోగం రావటం కానీ, వారు ఉన్నత స్థానానికి చేరుకోవటం కానీ, లేదా ఏదైనా ఒక అవార్డు తీసుకోవటం కానీ, నలుగురిలో అందరూ మెచ్చుకోవటం కానీ, గుర్తింపు పొందటం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, మంచి పెళ్లి సంబంధాలు రావడం కానీ, ఇంట్లో మంచి శుభకార్యాలు జరగటం కానీ జరుగుతుంది. పిల్లల ద్వారా చాలా అంటే చాలా శుభకార్యాలు అయితే వినబోతున్నారు. చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అలాగే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నీ బిడ్డల వల్ల నీకు పేరు ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశం అనేది ఉందని హనుమంతుల వారు నీకైతే తీర్పునిచ్చేశారు బిడ్డ. ఇక 8వ సంఖ్యనైతే తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఏదో అనుకోని కష్టం రాబోతోంది, అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని, నీ నమ్మకాన్ని వమ్ము చేస్తారు అని ఉంది బిడ్డ. అంటే ఎదుటివారిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకు, ఎదుటివారి మీద నమ్మకాన్ని ఉంచకు. ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే నువ్వు నిరంతరం కూడా హనుమాన్ నామస్మరణ చేయటం, హనుమాన్ చాలీస పఠించటం, వినటం చేస్తూ ఉండాలి. అప్పుడే హనుమంతుల వారు నీకు తోడుగా, నీడగా, రక్షణగా ఉండే ఇలాంటి ఆపదల నుండి కూడా నిన్ను బయటపడవేస్తారు. ఇక ఎవరైతే 9వ అంకెను తాకిన బిడ్డ ఉన్నారో వారికి మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయం సాధిస్తారు. ఇంతవరకు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నీకు తిరిగి లభిస్తాయి. ఆస్తులు, పాస్తులు, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ కూడాను తిరిగి లభిస్తాయి బిడ్డ. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఇంకా నీకు తిరిగే ఉండదని చెప్పాలి బిడ్డ. చూశారు కదా, ఇక్కడ 9 అంకెలు కూడా తాగిన 9 మంది బిడ్డలు ఉన్నారు. వారిలో కొంతమందికి శుభ ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు వచ్చాయి. శుభ ఫలితాలు రాబోతున్న వారు శుభ ఫలితాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
మరి అశుభ ఫలితాలు వచ్చిన వారు ఏం చేయాలి? దిగులు పడాలా? బాబా మేము ఏం చేయాలి? కంగారుగా ఉంది బాబా, మా భవిష్యత్తు ఏంటో ముందుగా మాకే తెలిచేస్తే గుండెల్లో గాబరగా ఉండదా అంటూ అనుమానం మొదలైంది కదా బిడ్డ. మీకు భయపెట్టాలనో నీకు గాబరా పెట్టాలనో హనుమంతుల వారి సంఖ్యాశాస్త్రాన్ని నీ ముందు ఉంచలేదు తల్లి. రాబోయే రోజులు ఇలా ఉండబోతున్నాయి, జాగ్రత్తగా ఉండమని నువ్వు మసులుకోవాలి అని చెప్పి నీకు తెలియచేస్తున్నారు. ఎందుకంటే తెలియక గుడ్డిగా నువ్వు వెళ్ళిపోతే ఎటు వెళ్తావో నీకు తెలియదు. మంచి వైపు వెళ్తావో తెలియదు, చెడు వైపు వెళ్తావో తెలియదు. కానీ ఈ ముందు నీకు తెలిస్తే నేను ఈ దారిలో వెళ్తే ఇలాంటి ఒడిదుడుకులు రాబోతున్నాయి, ఇలాంటి అడ్డంకులు రాబోతున్నాయి, ఇలా ఎత్తు పల్లాలు నేను అధిగమించాల్సి వస్తుంది అని నీకు తెలిస్తే నువ్వు దానికి సిద్ధపడతావు. దానికి ఒక్క ప్లాన్ అనేది సిద్ధం చేసుకుంటావు. నేను ఎలా వెళ్ళాలి, వీటన్నింటినీ కూడా ఎలా దాటుకోవాలి, వాటిని తట్టుకొని ఎలా నేను నిలబడగలగాలి, ప్రతి ఒక్కటి ఆలోచిస్తావు. అందుకని నీకు ఒక హెచ్చరిక. అంతేకాకుండా ఇవి పెద్దగా రాబోయే ఈ సమస్యల్ని కూడా చిన్నవిగా చేయటానికి హనుమంతుల వారు నీకు ఒక ఉపాయాన్ని కూడా చెప్తారు అన్నారు కదా తల్లి. అదేంటో తెలుసా? ఒక మంగళవారం రోజున హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి మల్లి పువ్వుల నూనెతో దీపారాధన చేయి. అలాగే నిత్యం కూడా రామనామస్మరణ చేస్తూ ఉండు. రామనామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో హనుమంతుల వారు అక్కడే ఉంటారు, పక్కనే ఉంటారు. కష్టం అన్నది దరిదాపులకు కూడా రానివ్వకుండా కష్టాన్ని తరిమి కొట్టేస్తారు. కాబట్టి ఎక్కడ శ్రీరామనామ జపం ఉంటుందో అక్కడ హనుమంతుల వారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఉన్న చోటే కష్టం కన్నీరికి తావు ఉండదు. అంతెందుకు నీ సాయికి కూడా రామనామ జపం అంటే ఎంతో ప్రీతి తల్లి. ఎందుకంటే నా రామయ్య కదా. అందుకని నువ్వు ఒక్క రామనామ జపం చేశామంటే హనుమంతుల వారు నీ సాయినాథుడు ఇద్దరు నీ చుట్టూనే ఉంటారు, నిన్ను ప్రతి నిమిషము కాపాడుకునే ఉంటారు. అంతేకాకుండా ఒక శనివారం రోజు హనుమంతుల వారికి తమలపాకు మాల, వడమాల సమర్పించిరా బిడ్డ, అంతా మంచిదే జరుగుతుంది తల్లి. అక్కడ శనివారం రోజు హనుమంతుల వారి ఆలయంలోని హనుమంతుడి రూపంలో నీ సాయి ఎదురు చూస్తూ ఉంటారు. నీకోసం వడమాల పట్టుకొస్తావని, తమలపాకుల మాల పట్టుకొస్తావని వస్తావా? మరి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి నీ జీవితంలో నీకు రాబోతున్న సమస్యలు, కష్టాల నుంచి బయటపడాలి అంటే నువ్వు ఈ పని తప్పకుండా చేసి తీరాల్సిందే బిడ్డ. ఆ తర్వాత నీకు అంతా మంచే జరుగుతుంది. నీ జీవితంలో కొండంత రాబోతున్న కష్టాలు గోరంతలాగే మిగిలిపోతాయి. ఆ కష్టం ఎలా పోతుందో చూడు తల్లి, నీకు అర్థం కాదు. పెద్ద ఉప్పెనలా ముంచేయాలని చూసిన ఆ కష్టాలు చిన్న అలలా నీ కాళ్ళను తాకి అలా వెళ్ళిపోతాయి. కాబట్టి హనుమంతుల వారు ఏం చెప్పారో గుర్తుందా? ఈ సాయి ఏం చెప్పారో గుర్తుందా? ఆ ప్రకారం నడుచుకో బిడ్డ, అంతా మంచి జరుగుతుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మీ అందరికీ కూడా అందించారు కదండి. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో అయితే రాబోతున్నాము. ఓం సాయిరామ్. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.